ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రేమలు మలయాళం లాంగ్వేజ్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ తెలుగు డబ్బుడు వర్షన్ ఈ రోజు రిలీజ్ అయింది. సింగిల్ స్క్రీన్స్ లో చూశాను. వన్ వర్డ్ లో చెప్పాలంటే ఫన్ రైట్ మూవీ. అంత కామెడీ ఉందా అంటే అది రిసీవ్ చేసుకునే వాళ్ళ మీద ఉంటుంది. అంటే మీమ్ స్టఫ్, లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్, వర్డ్స్, లైన్స్ యూజ్ చేసి డైలాగ్స్ గా మార్చి ఫన్నీగా చెప్పడం జరిగింది. అది కూడా తెలుగు డబ్బుడు కాబట్టి మన తెలుగు లాంగ్వేజ్ లోని రీసెంట్ స్టఫ్ ని యాడ్ చేసి వాళ్ళు చెప్పాలనుకున్న ఎమోషన్ ని డైలాగ్ రూపంలో చెప్తారు. ఎగ్జాంపుల్ గా కుమారి ఆంటీ ఫుడ్ అనే వర్డ్స్ వస్తాయి, బట్ అవి ప్లేస్ చేసే టైమింగ్స్ లో సక్సీడ్ అయ్యారు. అందుకనే మూవీ అవడానికి వెరీ ఓల్డ్ రొటీన్ టెంప్లెట్ స్టోరీ అయినా అది మనకు ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. స్టోరీ వచ్చేసి సచిన్ కోచింగ్ కోసమని కేరళ నుండి హైదరాబాద్ వస్తాడు అండ్ రీను రాయ్ జాబ్ కారణంగా కేరళ నుండి హైదరాబాద్ వస్తుంది. సో వీళ్ళ వరల్డ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. బట్ వీళ్ళు అనుకోకుండా ఒక ఒకేషన్ లో ఒకరికొకరు పరిచయం అవుతారు. అండ్ ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, వాళ్ళ రిలేషన్ అసలు ఏంటి, ఫ్రెండ్స్ గా మిగులుతారా లేక లవర్స్ అవుతారా, వీళ్ళ మధ్య సచిన్ ఫ్రెండ్స్ అండ్ రీను కొలీగ్స్ గోల్ ఏంటి అనేది చిన్నగా స్టోరీ. సో ఈ ప్రేమలు మూవీ మలయాళంలో ఈ ఇయర్ ఫిబ్రవరి 9th రిలీజ్ అయింది. అండ్ ఇంతకీ ప్రేమలు అంటే ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తే లవ్ స్టోరీస్ అని అర్థం వస్తుంది. సో ఇలాంటి మూవీస్ లో స్టోరీస్ నార్మల్ గానే ఉంటుంది, బట్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ మీ గ్యాంగ్ తో కలిసి మూవీకి వెళ్తే ఏదో ఒక పాయింట్ లో మూవీ కనెక్ట్ అవుతారు. డెఫినెట్లీ బోరింగ్ మూవీ అయితే కాదు, నాకైతే పర్సనల్ గా బాగా నచ్చింది. అండ్ మేమున్న థియేటర్ రెస్పాన్స్ వేరే రేంజ్ లో ఉంది. నేను సింగిల్ స్క్రీన్ లో చూశాను, సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు, ఇంక్లూడింగ్ మీ. అండ్ నెల్సన్ కే గఫూర్ గారు యాజ్ సచిన్ గా బాగా పోర్ట్రే చేశారు. యూత్ కనెక్ట్ అవుతారు. అండ్ తన ఫ్రెండ్ అమూల్ దేవ్స్ గా చేసిన సంగీత్ ప్రతాప్ గారి క్యారెక్టర్ కూడా ఎక్స్ట్రాడినరీ గా ఉంటుంది. అండ్ ద బ్యూటిఫుల్ గార్జియస్ క్యూట్ మమితా బైజు గారు యాజ్ రీను రాయ్ ఎక్స్ట్రాడినరీగా క్యూట్ గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ సచిన్ ని ఎలా డ్రైవ్ చేస్తుందో మనల్ని కూడా క్యూట్నెస్ తో అలా డ్రైవ్ చేస్తుంది. అండ్ శ్యామ్ మోహన్ గారు యాజ్ ఆది, మాథ్యూ థామస్ గారు యాజ్ థామస్, వీళ్ళ క్యారెక్టర్ సెట్ అంతే. మూవీ రిటర్న్ బై గిరీష్ ఏడి గారు అండ్ కిరణ్ జోషి గారు అండ్ డైరెక్టెడ్ బై గిరీష్ ఏడి గారు సూపర్ గా రాశారు అండ్ తీశారు. అండ్ మ్యూజిక్ బై విష్ణు విజయ్ గారు డిడ్ ఏ గ్రేట్ జాబ్. సాంగ్స్ బాగుంటాయి, బియ్యం కూడా చాలా బాగుంటుంది. అండ్ డైరెక్టర్ గారి సాంగ్స్ ప్లేసింగ్ కూడా బాగుంటుంది. మూవీలో డ్రామా ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ చాలా డైలాగ్స్ లో మీమ్ స్టఫ్ మన లాంగ్వేజ్ లో ఓన్లీ ఫ్రెండ్స్ మాట్లాడుకునే కన్వర్టెడ్ బూతుల లాంగ్వేజ్ ని ఈ మూవీలో యూజ్ చేశారు. అంటే ఎగ్జాంపుల్ గా గువ్వా. సో ఫైనల్లీ మూవీకి ఒక్కరే వెళ్ళకండి, ఫ్రెండ్స్ తో గ్యాంగ్స్ తో వెళ్ళండి, పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇన్ కేస్ ఒక్కరే వెళ్ళినా పర్లేదు, థియేటర్ కి వెళ్ళి చూడండి. అప్పుడు అక్కడ వాళ్ళతో కలిసి నవ్వుకోవచ్చు, కిరణ్లు కొట్టచ్చు. మీకేమైనా నాస్టాలజీ ఫీలింగ్ వస్తే గుర్తు చేసుకోవచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు. సో నాలాగే మీకు కూడా మూవీ నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.